రాజమహేంద్రవరంలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రీసెంట్గా ప్రియాంక ఘటన జరిగింది. మళ్ళీ ఇప్పుడు రాజమహేంద్రవరంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పిఠాపురం పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఈ ఒక ఏఈ కుటుంబం అయితే కనుక రాజమండ్రి రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి మొత్తం కుటుంబం అంతా కూడా గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో, గోదావరిలో సాధారణంగా చేపలు పట్టుకునే మత్స్యకారులు ఎప్పుడూ ఉంటూ ఉంటారు ఆ సరౌండింగ్స్లో అయితే కనుక. సో అదృష్టవశాత్తు ఒకళ్ళని కాపాడారు. మనవడు ఎవరైతే చిన్నపిల్లవాడు ఒక మనవడు ఎవరైతే ఉంటారో అతన్ని మాత్రమే కాపాడగలిగారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. అసలు ఈ గల్లంతైన వారి కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. అసలు ఏం జరిగింది చూస్తే, పిఠాపురం చెందినటువంటి పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులతో సహా రాజమండ్రి రోడ్డుకమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి గోదావరిలోకి దూకేశారు. నూకరాజు, ఆయన భార్య మీనా, అలాగే కుమార్తె సౌజన్య, మనవడు మొత్తం నలుగురు కలిసి గోదావరిలోకి దూకేయడం జరిగింది. ఈ ఘటనలో 60 ఏళ్ల నూకరాజు, 58 సంవత్సరాల ఆవిడ భార్య మీనా గారి వయసు 58 సంవత్సరాలు, కూతురు వయసు సౌజన్య వయసు 34 సంవత్సరాలు. ముగ్గురు కూడా గోదావరిలో గల్లంతయ్యారు. వారి కోసం ఇప్పుడు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నూకరాజు మనవడిని స్థానికంగా ఉండే మత్స్యకారులు గుర్తించి ప్రాణాలతో కాపాడారు. అయితే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి ఈయన 60 సంవత్సరాల వయసులో కుటుంబంతో సహా ఇలా చేయడం ఏంటని చెప్పి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి, అంత ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏమొచ్చాయని కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా గల్లంతైన వారు ఎవరు ఎక్కడ దొరుకుతారు ఏంటి మరి పరిస్థితి చూస్తున్నారు. పోలీసులు అయితే కనుక దర్యాప్తు చేస్తున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు గోదావరిలో. ఇంకా తర్వాత దర్యాప్తులో తేలాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నప్పుడు పైగా ఈ పంచాయతీరాజ్లో వాళ్ళు ఈ పాటికే సెటిల్ అయిపోయి ఉంటారు. రిటైర్మెంట్ ఏజ్ వచ్చేటప్పటికి చాలా వరకు సెటిల్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఏం కష్టం వచ్చింది ఏంటి, మొత్తం కుటుంబంతో సహా ఎందుకు ఇలా చేశారు దర్యాప్తులో తేలనుంది. పిఠాపురానికి సంబంధించి పంచాయతీరాజ్లో పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఈ ఘటనకు పాల్పడ్డారు.